ఇండియా మొత్తం ఇప్పుడు ఒకటే న్యూస్, ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేయాలి, మన ఎడ్యుకేషన్ సిస్టమ్స్ లో రిఫార్మ్స్ రావాలి. ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేస్తే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోద్దా? ఇదేనా కంప్లీట్ సొల్యూషన్? అసలు ఎలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచి వచ్చామా? బయట వరల్డ్ ఈ రోజు ఎలా ఉంది? మనం స్కూల్స్ లోని కాలేజ్ లోని నేర్చుకున్న చదువు బయట వరల్డ్ రూపాయి కూడా పనికిరాదు. ఇవన్నీ నా సర్టిఫికెట్స్. చాలా సార్లు నేను చింపేద్దాం నాకు కోపం వచ్చింది, కానీ మా అమ్మ కష్టపడి చదివించింది కదా, లాగిపడి బాగుంది రెండు పీక్తుందని ఆగాను. లేదంటేనా మన ఎడ్యుకేషన్ ఎందుకు పనికిరాదని నేను చెప్పట్లేదు, కానీ నీ లైఫ్ ను ప్రూవ్ చేసుకోవడానికి ఇది జస్ట్ ఒక ఎంట్రీ టికెట్ మాత్రమే. బయట అసలు ప్రపంచం ఎలా ఉంది సార్? ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, క్రిటికల్ థింకింగ్, కంటెంట్ క్రియేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ఎన్నో ఇంపార్టెంట్ విషయాలు మన ఎడ్యుకేషన్ సిస్టమ్స్ లో కనీసం బేసిక్స్ కూడా నేర్పించాలి. మళ్ళీ ఇలాంటి కోర్సులన్నీ స్కూల్స్ లో ఇంట్రొడ్యూస్ చేయమని చెప్పి బయట ప్రొటెస్ట్ చేయకండి, ఎందుకంటే అవన్నీ ఇంప్లిమెంట్ అయ్యే టైంకి మీ పిల్లల చదువులు వాళ్ళ కెరీర్లు కూడా ఎండ్ అయిపోతాయి. నీ లైఫ్ నీ రెస్పాన్సిబిలిటీ, నువ్వేం చేస్తున్నావు. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా బాగుంటే, ఎడ్యుకేషన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక చిన్న కంపెనీకి ఉద్యోగం కోసం వెళ్తే వాడు ఏం చేస్తాడు? ఒక ఇంటర్వ్యూ పెడతాడు. నీ సర్టిఫికేట్ చూసి డైరెక్ట్ జాబ్ ఇచ్చేది కదా. వాడికి కూడా తెలుసు నువ్వు నేర్చుకున్న సబ్జెక్టు బయట ఎందుకు పనికిరాదని. ఒక చిన్న కంపెనీ రన్ చేసుకున్న వాడికి తెలుస్తుంది ఆ చదువు ఎందుకు పనికిరాదని. ఇంత పెద్ద గవర్నమెంట్ రన్ చేసే వాళ్ళకి తెలియదా? సో వాళ్ళని వీళ్ళని నిర్ణయించడం మాని చేంజ్ కోసం ఎక్కడెక్కడ ఎతక్కువ, నిన్ను నువ్వే చేంజ్ చేసుకోవాలి. సిస్టమ్ టచ్ చేయలేని కెరీర్ ని నువ్వే డిజైన్ చేసుకోవాలి. కొంచెం ఆలోచించు. ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ సెక్షన్ లో చెప్పండి.